విశ్వాసంగా ఉంటే మనకు కూడా మన జీవితాల్లో స్వస్థతలు, అనేక రుగ్మతలు, రోగాల నుండి, రుగ్మతల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి కూడా తప్పించే దేవుడు మన దేవుడు. అట్టి రీతిగా మనం కూడా విశ్వాసం మనం ఉంచితే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువనమ్మ, తప్పించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు. అలాగే మనం కూడా వాడే మాట యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో కూడా, నా జీవితంలో కూడా నా కుటుంబం ఇట్టి రీతిగా కట్టబడిందంటే దేవుని కృప. మా కుటుంబంలో అయితే నిజంగా దేవుడే నిజంగా కొదువై ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడాడు. నన్ను తల్లిదండ్రులేంటి, మా అత్తమామలేంటి, అందరూ మమ్మల్ని విడిచిపెట్టినా సరే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఆయన స్వదిష్టం ఇచ్చి రెక్కల చాటున నా కుటుంబాన్ని, నా బిడ్డలని కూడా ఎంతగానో కాచి కాపాడాడు. ఒకప్పుడు గృహం లేనప్పుడు, గృహాన్ని అద్దెకి ఉంటున్నప్పుడు కూడా దేవుడు నాకు సొంత గృహాన్ని కూడా దేవుడు దయచేశాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మన యందు ఎన్నో అద్భుత కార్యాలు చేసినా సరే మనం ఆయన్ని గుర్తించలేకపోతున్నాం. కానీ మనం అటు రీతిగా ఉండకుండా ఇక్కడి నుంచి ఆయన చేస్తాడు. ఆయన ఏముంది, విశ్వాసం ఉంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని ఎట్టి రీతిగా స్వస్థపరుస్తుందో అటు రీతిగానే ఆయన విశ్వాసం ఉంచారు. నాకు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థత వస్తుందని అక్కడ 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీ ఎట్టి రీతిగా అయితే విశ్వాసం ఉండి స్వస్థత కలిగిందో, అలాగే ఇక్కడ ఒక గుడ్డివాడికి కూడా విశ్వాసం ఉంచి ఆయన వెంబడించినప్పుడు అక్కడ ఆయనకు కూడా స్వస్థత కలిగింది. అటు రీతిగా మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంటే మనకు కూడా స్వస్థతలు వస్తాయి. మనం ఏంటంటే మనం నమ్మినట్టు మనం ఏదో వెళ్తాము వస్తాము అన్నట్టుగా ఉంటాం, కానీ దేవుడిని మనం నమ్మం. కానీ నమ్మితే మనకు దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనకు చేస్తాడు. కానీ ఈ లోకంలో ఉన్నదాన్ని మనం నమ్ముతామే కానీ దేవుని మహిమపరిచే వారిలాగా దేవుని యందు విశ్వాసం ఉండి దేవుని యందు భయభక్తులుగా మనం ఉన్నట్టు నటించే వాళ్ళ మనం ఉంటాం, కానీ నిజంగా మనమైతే నమ్మం. కానీ మనము నమ్మితే ఇక్కడ ఎలా అయితే గుడ్డివారి స్వస్థత పొందారో అలాగే 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఎట్టి రీతిగా ఆదరించి ముందుకు సాగి నడవటానికి ఇశ్రాయేలు సైన్యంకు ముందు నడిచినట్టుగా ఈ పాపని కూడా ఆదరించి నడిపిస్తున్నాడు. నన్నే కాదు, నా బిడ్డలు కూడా, నా కోడళ్ళు కూడా, నా సటి బిడ్డలు కూడా, నా భార్య కూడా దేవునిలోని ఎంతగానో నడిపించడానికి దేవుడు నడిపిస్తున్నాడు. ఆనాడు ఎంతగానో బిడ్డల్ని అయ్యో నా కుమారులారా, నా కుమార్తెలారా అని ఎంతగా పిలిచి దేవుడు నడిపించాడు. అలాగే ఆ రీతిగానే మా కుటుంబాన్ని కూడా ఆదరించి కాచి కాపాడి నడిపిస్తున్నాడు. అలాగే నీ కుమారుడైతే ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఏకాంత సమయంలో నీ కుమారుడైతే ఎంతగా ప్రభుత్వాన్ని ఎంతగా నీ ఆరాధన చేస్తున్న ఈ ప్రార్థనల్లో ప్రభునైన తండ్రి నీవే సహాయం ఉండి తోడుగా నడిపించే గొప్ప శక్తివంతమైన దేవుడు నీవే ప్రభునైన తండ్రి. అమ్మ, అయ్యలారా, అమ్మలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అదే అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మా హృదయపూర్వకంగా మీకు వందనాలు. మేము ఎంతగానో ఈ బిడ్డల కొరకు ఎంతగానో తాపత్రయంతో ఎంతగానో ఆయన తండ్రి ఈ దినమును ఎంతగా ప్రభదని దేవుడు మమ్మల్ని ఎంతగా నడిపించటానికి మేము ఒక టైంలో, ఒక క్షణంలో కూడా ఎన్నో పాపములు, తప్పులు చేసిన పాపులు మేము. కానీ పాపుల్ని ఎంతగానో ఎడబాయకుండా దేవుడు ఆదరించటానికి, నడిపించటానికి దేవుడు ఎంతగానో వాడుకొని నడిపిస్తున్న గొప్ప తండ్రి, గొప్ప దేవుడు ఆయనే. అలాగే ఈ పాపిని కూడా నేనైతే ఎంతగా ప్రభు అనాది వ్యాధితో రోగితో పడి ఉన్న ఈ పాపుని పైకి లేవటానికి ఆస్కారం లేని ఈ పాపుని ఈ రోడ్డు మీద వెళుతుంటే ఎన్నో దుఃఖాలు పడిపోయేవాడిని. లేవటానికి ఎవరు కూడా వచ్చేవారు కాదు, ఉండటానికి గృహం ఉండేదని నేను మీ ముందు ఒప్పుకుంటాను. నేను ఎలా పడితే అలా తిరుగుతూ తందనాలాడుతూ తాగుతూ తిరిగే నన్ను పట్టుకుని ఆయన ఆనాడు మరి వలలు విసిరే పేతుర్ని, మరి అనేక మంది వలలు విసిరే జనసమూహాన్ని మార్చిన దేవుడు నన్ను, నా కుటుంబాన్ని మార్చాడు. ఇలా మార్చడం బట్టి నేను ఈ గ్రామంలోకి వచ్చి ఆయన మాట చెబుతానికి, ఆయన పాట పాడటానికి, ఆయన నిజమైన దేవుడని ప్రకటిస్తానికి నాకు ఈ కృప చూపించిన దేవుడు గొప్ప దేవుడు. అలాగే నాకు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు మీ గృహాల్లోనూ
మీ కుటుంబాల్లోనూ కూడా చేస్తారని ఆశిస్తూ ఈ మాటలు మరి వివరిస్తున్నాం. ఆయన్ని నమ్ముకున్న వారిని ఎవరిని కూడా ఆయన తోసి వేసే దేవుడు కాదు. నా కుమారుడా, నా కుమార్తె, నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను అని చెలవిస్తున్న దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఎండవేళలో కూడా మేము ఇలాగ తిరిగి ప్రకటిస్తున్నామంటే ఆయన ఎంతో కృప కలిగిన దేవుడు, ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ఎంతో మధురమైన దేవుడు, ఆయన ఎంతో శాశ్వతమైన దేవుడు. అందుకే కొద్ది మాటలు కూడా ఆ దేవుడు నామంలో దీవించి ఆశీర్వదించబడును గాక. ఇజ్రాయేలు సైన్యానికి ముందు నడిచి మరి ఆ సైన్యాన్ని అనేక చోట్ల నుండి అనేక చోట్ల వరకు ఆయన ప్రసన్నత, ఆయన వెలుగు, ఆయన ఆశయ దుర్గము కూడా ఉంచి మరి నడిపించి ఏ ఇబ్బంది, ఏ ఇరుకు రాకుండా ఆయన్ని ఆ జన సమూహాన్ని అనేక చోట్ల నడిపించిన దేవుడు. నా కుటుంబాల్లో కూడా తండ్రి ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మరి వ్యతిరేకతలు వచ్చినప్పుడు కూడా నా చుట్టాలే, నా బంధువులే, నా ఇంటి వారే నా మీద వ్యతిరేకత అయినప్పటికి కూడా ఆయన సైన్యానికి ముందు నడిచిన దైవము అలాగే నాకు, నా కుటుంబానికి కూడా ముందు నడిచి ప్రతి సమస్య నుండి ఆయన విడుదలిచ్చి పరిపూర్ణమైన వెలుగునిచ్చి పరిపూర్ణమైన స్వస్థతనిచ్చి పరిపూర్ణమైన కార్యాలు చేసి నన్ను అనేక ప్రాంతాల్లో మరి దేవుడు వాడుకుంటున్నాడు. ఈ విధానం బట్టికి ఆయనకి ఏమిచ్చి కూడా మేము ఆయన రుణం మేము తీర్చలేము. నిత్యము ఆయన్ని స్తుతించిన ఆయన నిత్యము ఆయన మా కుటుంబాల్లో కూడా మరి ఎన్నో బాధలు వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా మరి అలాగనే మరి ప్రభువు మరి మాకు కూడా ఎన్నో కార్యాలు చేసి ఉన్నాడండి. మరి ఇది నమ్మాలంటే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ప్రభువు అంటే ఎవరో అని మరి దేవుడిని నమ్మి మరి ఇంకా దేవుడిని ఎరగనంటే వాళ్ళు మరి దేవుని గురించి తెలుసుకుని మరి ఈ ప్రసంగం ఇన్నినప్పుడు మరి మీరు కూడా మారాలని మరి మేము మరి ఎంత ఎండ అయినా మరి ఎంత గాలిపైనా మరి ఈ సువార్త ప్రకటించున్నప్పుడు మరి పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి చీకటి దెబ్బ అయినా తగలకుండాన్నట్లు మరి అలాగే మరి బైబిల్లో ఒక మాట ఉంది. మరి అలాగే మరి ఎండలో మేము ప్రసంగం చేస్తున్నాం. మాకు ఎండ దెబ్బని ఏమీ అనిపించకుండా మరి ఆ దేవుడు మమ్మల్ని మరి ఇలా కాపు కాసి మరి ఇలా ఎవరో కూడా ఏమి తీసుకురాలేదు అని చెప్పినప్పుడు మరి అప్పుడు ఒక చిన్న కుర్రోడు దగ్గర మరి 2 చేపలు 5 రొట్టెలు ఉన్నవని ఆ కుర్రోడు మరి ఎదరకొచ్చి మరి ప్రభుతోడు చెప్పినప్పుడు మరి ఆ 2 చేపలు మరి చిన్న రొట్టెలు ఇలాగ తీసుకురమ్మని మరి ఆ ప్రభువు వారు చెప్పి మరి ఇలా మరి చేతుల్లో పెట్టమని చెప్పి ఉన్నారు. మరి ఆ 2 చేపలు 5 రొట్టెలు మరి ఆ ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఆ ప్రభు పైకి మరి ఆకాశం వంక చూసి మరి నా తండ్రి చిత్తం వల్ల మరి అనేక మందికి మరి ఇది ఆహారం మరి పెట్టాలని మరి అడిగి మరి ఆయనది ప్రార్థించినప్పుడు మరి 5,000 మందికి మరి సరిపడగా భోజనాలు మరి చేసి మరి ఇంకానే మరి 12 గంపలు మిగిలి ఉంటే 12 గంపలు ఎత్తమనినప్పుడు ప్రభు మరి అక్కడ మరి ఎంత మరి అద్భుతం చేసి ఉన్నాడు.